ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లకాయల కంటే అద్భుతంగా బాగా విద్యను అందిస్తారు. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్ పిల్లకాయల్ని నెల్లూరులో కూడా చూస్తుంటాను. మేము ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నేను 1వ తరగతి చదువు చెప్తే 1వ తరగతిలోనే నేను 5 ఏళ్ళు నిండిన పిల్లకాయలకి వేమన పద్యాలు, సుమతి పద్యాలు, ఒక 20 పద్యాలు నేర్పించేవాడిని. అలాగే 20 టేబుల్స్ నేర్పించేవాడిని. ఈ చతుర్విధ ప్రక్రియలు నేర్పించేవాడిని. చదవడం రాయడం నేర్పించేవాడిని. అంటే 1వ తరగతికే ఇవన్నీ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మన హరిబాబు సార్ చెప్పినట్టు ఇప్పుడు గ్యారంటీ FLN 3వ తరగతి పూర్తయిన పిల్లకాయలకు ఉండే నాలెడ్జ్ని 40 ఏళ్ల క్రితం నేను 1వ తరగతిలో ఉండే పిల్లకాయలకి నేర్పించేవాడిని. అంటే నాకు ఒకే క్లాసు. నా అదృష్టం ఏంటంటే నేను పనిచేసిన స్కూల్ పెద్ద స్కూళ్ళలో చేశాను. 40 మంది 50 మంది ఒకే క్లాసు. కాబట్టి నాకు ఈ రోజుకి నేను ఎన్నో డ్యూటీలు చేశాను. ఒక లెక్కలేవరిగా చేశాను, హెడ్ మాస్టర్గా చేశాను, MEOగా, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా, ఇంకా ఒక పని కాదు ఎన్ని రకాల పనులు చేయాలో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా, ఒక హాస్పిటల్కి నోడల్ ఆఫీసర్గా కోవిడ్ టైంలో ఎన్నో చేశాను. అయితే నేను 1వ తరగతి చదువు చెప్పినప్పుడు సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. నన్ను అడిగితే 1వ తరగతి చదువు చెప్పే వరకు ఎక్కువ జీతం ఇవ్వాలి లెక్చరర్ కంటే. ఎందుకంటే 1వ తరగతి చదువు నేర్పించగలిగితే 1వ తరగతి చదువులో పిల్లోడిగిన అద్భుతంగా రాణించగలిగితే అసలు చదువు అంటే భయం ఉండదు వాడికి. ఆశ్చర్యం ఏంటంటే 10వ తరగతికి వచ్చినా చదవడం రాయడం లేదంటే వాడు ఎంత నరకయాతన పడుతుంటాడు చూడండి. 10 ఏళ్ళు స్కూల్కి వస్తానే ఉంటాడు కానీ ఏం నేర్చుకోడు. అంటే వాడికి మనసు తగ్గట్టు నేర్పించే టీచర్ దొరకడు. వాడిని ఎలాగైనా ఒక రూట్లోకి తీసుకొచ్చే టీచర్ దొరకక వాడు 10 ఏళ్ళు ఏం అర్థం కాకపోయినా, చదవడం రాయడం రాకపోయినా, వాడు 10 ఏళ్ళు స్కూల్కి రావాలంటే ఎంత ఓపిక ఉండాలి వాడికి. నిజంగా అటువంటి పిల్లల్ని చూస్తే నిజంగా హ్యాట్సాప్ అనిపించాల్సింది. వాడు ఎంత పేషెన్స్ ఉంటే. ఎక్కువ డ్రాప్ అవుట్స్ అయిపోయేది అదే, చదవడం రాయడం రాకనే. ఎప్పుడైతే 1వ తరగతిలో చదువు మీద ఆసక్తి కలిగించి చదవడం రాయడం నేర్పించగలుగుతామో, చదువు మీద ఆసక్తి కలిగించగలుగుతామో, చదువు అంటే ఇష్టం వచ్చేటట్టు టీచర్ చేయగలుగుతాడో ఇంకా వాళ్ళు ఎక్కడ వెనక్కి తిరిగి చూడరు. ఆనందంగా వెళ్ళిపోతారు. స్కూల్ అంటే ఇష్టంగా వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు మీ అదృష్టం, ఇద్దరు మంచి టీచర్లు, మేడం కానివ్వండి, ఈయన కానివ్వండి, ఇద్దరు కూడా అద్భుతమైన టీచర్లు వచ్చారు. కాబట్టి మీ ఆలోచనకు తగ్గట్టు ఎంతవరకైనా పని చేస్తారు. నిజంగా ఇటువంటి టీచర్లు రావడం ఈ గ్రామము, ఈ SC కాలనీ చేసుకునేటువంటి అదృష్టం. వీళ్ళ సహకారంతో పక్క దగ్గరలో నుంచి కూడా ఈయన క్వాలిటీ చూసి తీసుకొచ్చి చేర్చే పరిస్థితి వచ్చే రోజుల్లో వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇక్కడ MEOగా చేరకముందు ASపేటలో HMగా చేశాను. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల దాకా పిల్లలతో గడిపేవాడిని. అంటే నెల్లూరులో ఫ్యామిలీ ఉన్నా వారానికి ఒకసారి వచ్చేవాడిని, ఆడే ఉండేవాడిని. అంటే టీచర్ తలుచుకుంటే ఏదైనా అద్భుతాలు జరుగుతాయి. అవి నా చిన్నప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అటువంటి టీచర్లు ఇక్కడ ఇప్పుడు నాకు చాలామంది ఇక్కడ వెండిసీను గారి నుంచి నాకు ఆత్మీయమైనటువంటి జన విజ్ఞాన వేదిక ఫ్రెండ్స్, టీచర్స్, పార్వతీశం వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రపంచం అన్నమాట. ఈ టీచర్స్ ఇప్పుడు వేదిక మీద మన రియాజ్ సార్ కానీ ఇక్కడ ఏ టీచర్ అయితే ఉన్నారో అలాగే పక్కనే ఉండేటువంటి టీచర్లు కొందరు ఉన్నారు. నాకు అందరు పరిచయమే. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిల్లల మీద ఆసక్తితో వాళ్ళ క్వాలిటీ వలన పిల్లల సంఖ్య కానీ, అటెండెన్స్ కానీ, పిల్లలు ఆసక్తిగా స్కూల్ రావడం కానీ ఆ టీచర్స్ని బట్టే ఉంటుంది. మన అద్భుతమైన బిల్డింగ్లు కట్టినా కూడా టీచరు చైతన్యం వల్ల ఏం చేయలేరు. చైతన్యవంతులైన టీచర్ వల్ల సమాజం బాగుపడుతుంది.
ఎవరైతే ఈ విధంగా మన ఈసారి చేసేటువంటి కృషి ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వాళ్ళని ప్రతి ఒక్క